ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును. 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం. ఈ సంభాషణ దావీదు, యోనాతాను అనే ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ. ఇక్కడ యోనాతాను తన స్నేహితుని క్షేమం కోరి పలుకుతున్నటువంటి మాటలు. అవునండి, ఈ లోకంలో స్నేహితులు క్షేమం కోరుతారు. కొన్నిసార్లు క్షేమం కోరకపోవచ్చు, కానీ పరమ స్నేహితుడైనటువంటి యేసయ్య ఎప్పుడూ మన క్షేమాన్ని కోరేవాడు. అలాంటి స్నేహితుడు నీకు కావాలంటే ఇప్పుడే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. యేసయ్య, నేను జన్మకర్మ పాపిని, నన్ను నీ రక్తంతో కడుగు, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావని చిన్న ప్రార్థన చేస్తే ఆయన నీ స్నేహితుడవుతాడు. నిన్ను తన సొంత బిడ్డగా ఆయన అంగీకరిస్తాడు. ప్రతి విషయంలో సహాయం చేస్తాడు, క్షేమంతో నింపుతాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.